ముఖ్యమంత్రిగా నిజామాబాద్ జిల్లాలో అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ప్రొసీడింగ్లు తయారీకి ప్రతిపాదనలు పంపి శాంక్షన్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ని క్యాన్సిల్ చేసే వరకు నేను నిద్రపోనని చెప్పేసి మరి నువ్వు అభివృద్ధి కామకుడువా లేకపోతే అభివృద్ధి నిరోధకుడు చెప్పాలని చెప్పి చెప్తాను. నియోజకవర్గంలోకి వచ్చినటువంటి పార్టీ మారినటువంటి వ్యక్తులు మీరు సమన్వయం చేసుకుని ఎవరితో ఏ రకంగా పనిచేయాలి, గతంలో పనిచేసిన వాళ్ళు ఏ రకంగా పనిచేసారు, మనం ఏ రకంగా పనిచేసినాము, మనం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఉండొద్దని చెప్పినటువంటి వ్యక్తులము ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మనం వచ్చి వాళ్ళ వెనకాల తిరుగుతూ మనం ఏ రకంగా పనిచేస్తున్నామని మర్చిపోయి నన్ను ఎందుకు తీసుకున్నారు, నేను శాసనసభ్యుడిని కాదా, నాకు గౌరవం లేనప్పుడు నేను ఎందుకు ఉండాలా అని అలిగి నీ ఇష్టం వచ్చినట్టు ఈ రకమైనటువంటి పరిస్థితులు కాన్స్టిట్యూన్సీలు కలగజేయటం సబబా అని చెప్పేసి అడుగుతాను. భవిష్యత్తు చెప్తుంది శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏముంటుందో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తుంది. ఈ నియోజకవర్గంలో బలంగా కాంగ్రెస్ చేసినటువంటి నాయకత్వం చెప్తుంది. బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటర్ కూడా రేపు మీ నిర్ణయాలు మీరు చేసే పనులను కూడా స్పష్టంగా అడుగుతున్నారు. 76 ఏళ్ల వయసులో ఈయనకి ఏం అవసరం, ఈ పరిస్థితులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఇవాళ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ లేకపోతే ఓటర్ కానీ అడుగుతున్నటువంటి సందర్భాన్ని ఇవాళ మీ ముందు వస్తూ మేము ఒక్కటి చెప్తున్నాం. ఇదే రకమైనటువంటి పరిణామాలు భవిష్యత్తులో చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, స్పష్టంగా చెప్తున్నాం. ఇంత ఓపికగా ఎందుకున్నామంటే మేము కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కష్టంలో నిష్ఠూరంలో అన్నింటిలో మేము మీదేసుకుని పనిచేసినాం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాగుంటమే మాకు కావాలి, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ప్రజలకు మేము అందియాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఇవాళ మేము స్పష్టంగా మీరు ఎన్ని తప్పుడు నిర్ణయాలు ఎన్ని గ్రూపులు చేసి పలానా గ్రామంలోకి వెళ్ళి నీకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇస్తాం, పలానా గ్రామంలోకి వెళ్ళి నీకు ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తాం అని చెప్పేసి మభ్యపెట్టి మీరు ఇంటికి పిలిపించుకొని దిగజారి చేస్తున్నటువంటి రాజకీయాన్ని గల మేము స్పష్టంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ బాగే మా ప్రధాన ధ్యేయంగా చేస్తూ రేపటి మరి మొన్నటి ఏవైతే ఎస్డిఎఫ్ నిధులు మంజూరించిన దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితి వస్తే మరి పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారిని అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని ఇద్దరిని మేము సమావేశపరిచి వాళ్ళ దగ్గరికి ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక 25-30 మంది ముఖ్య నాయకులు వెళ్ళి ఈ రకమైనటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేటువంటి కార్యక్రమాలు మేము శ్రీనివాసరెడ్డి గారి కబంధాస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనేటువంటి పరిస్థితి తీసుకెళ్లిన తర్వాత ఆయన ఆ పార్టీలో ఉండలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈ రకమైనటువంటి గ్రూపులు చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మెసేజ్ని ఇన్ఛార్జ్ మంత్రి గారికి అదేవిధంగా మన ఎంపీ సురేష్ శెట్కర్ గారికి తెలియజేసిన సందర్భంగా వారిద్దరూ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మెసేజ్ని తీసుకెళ్ళి ఈ రకమైనటువంటి ఎస్డిఎఫ్ నిధులు వారి కోరిక మేరకు మేము మంజూరిస్తే మళ్ళీ ఈ రకంగా ఆయన ఒత్తిడి చేస్తున్నాడు అనేటువంటి సందర్భాన్ని చెప్తే అది పూర్తి స్థాయిలో మళ్ళీ అన్ని 2 జిల్లాల్లో నియోజకవర్గం విభజించి 2 జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో 6.5 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చి ఈ నియోజకవర్గంలో ఏదైతే మాట ఇచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మిగతా నామినేటెడ్ పోస్టులు కానీ అన్నింటిని కూడా మేము ఖచ్చితంగా ఇద్దరు దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందినటువంటి షబ్బీర్ గారి నోటీసులు కూడా తీసుకెళ్లడం పూర్తి స్థాయిలో జరిగింది. భవిష్యత్తులో మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం క్రమ పద్ధతిలో ఉండదని చెప్పేసి మేమేమైతే గ్రామాల్లో కార్యకర్తలకి లేదా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి ఏవైతే మాట ఇచ్చినామో ఖచ్చితంగా ప్రొసీడింగ్ని తొందరగా విడుదల చేయాలని పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మళ్ళొకసారి అవసరమైతే పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గాల నుంచి ఒక 100-150 వాహనాల్లో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పూర్తి స్థాయి అభివృద్ధి కోసం పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ మీ ఎంబటి ఉంటుంది అనేటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు తెలియజేస్తామని ఇలాంటి చౌకబారు ఆలోచనలు నీ కొడుకు ఎమ్మెల్యే కావాలనో నువ్వు మళ్ళీ ఏమో కావాలనో ఇటువంటి మాకు పదవుల కోసం ఆశపడి పదవుల కోసం వచ్చినటువంటి మీరు ఈ తప్పుడు నిర్ణయాలు తప్పుడు కార్యక్రమాలు చేయొద్దని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తూ ఇలాంటి నిర్ణయాలు కనుక మీరు కనుక ఈ భవిష్యత్తులో కొనసాగిస్తే మీ రాజకీయ భవిష్యత్తు అంధకారంకి వెళ్తుందని ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నామని చెప్తున్నారు.